గుడ్ న్యూస్! ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. చాలా రోజులైంది మనం క్లాసెస్ చెప్పుకొని కూడా. ఓకే, మనం రీజనింగ్ క్లాసెస్ అనేది ఇప్పుడు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఎస్ఐ సిలబస్కి సంబంధించినటువంటి రీజనింగ్ క్లాసెస్ని, బేసిక్స్ అనేవి మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనాలజీ. అనాలజీ యాక్చువల్గా 3 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, అనాలజీ లేదా పోలిక అని ఇన్ జనరల్ మనం తెలుగులో అనుకోవచ్చు. అనాలజీ అనేది 3 రకాలు. 1 పద సాదృశ్యం, 2 అక్షర సాదృశ్యం, 3 సంఖ్యా సాదృశ్యం. దాన్నే మనం ఇంగ్లీష్లో వర్డ్ అనాలజీ, లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ అని అంటూ ఉంటాం. వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి నేను బేసిక్గా యూజ్ చేసేటువంటి డెఫినేషన్ కింద ఇవ్వడం జరిగింది. మనకు డెఫినేషన్స్తో పని లేదు, ఎందుకంటే ఎగ్జామ్స్లో మనం డెఫినేషన్స్ కాకుండా వాటి మీద ప్రాబ్లమేటిక్గా ఇస్తూ ఉంటారు. ఓకే, అందుకే డైరెక్ట్గా నేను ప్రాబ్లమేటిక్ సంబంధించినటువంటి వర్డ్ అనాలజీ, పద సాదృశ్యానికి సంబంధించినటువంటి, పోలికకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇందులో ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఒకసారి మనం క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. ఓర్పు, సహనము, ధైర్యం, కోపం, ఆగ్రహం, అందం, ప్రశాంతతకు, కోపం, అలాగే చల్లదనంకు. ఓకే, ఇవి మనం క్వశ్చన్స్గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓర్పు, సహనం, ధైర్యం. ఏంటి? ఓర్పు, సహనం. ఓకేనా? 2 కూడా ఏంటండి? 2 కూడా సేమ్ వర్డ్స్ అండి. ఓర్పు అంటే ఏంటి? సహనం, సహనంతో కూడుకోవడం. ధైర్యానికి అలాంటిదే పర్యాయ పదం అని తెలుగులో అంటూ ఉంటాం. ధైర్యానికి అలాగే ఇంకో పదం ఏదన్నా ఉందా అని అడుగుతారు. దాంట్లో ఆప్షన్స్లో మనకు ఏ, బి, సి, డి అని ఇస్తారు. అందులో దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి పదం ఏమై ఉంటుందంటే సాహసం. ధైర్యం ఉంటే ఏమొస్తుందండి? సాహసం వస్తుంది. ఓర్పు ఉంటే ఏమొస్తుంది? సహనం వస్తుంది. ధైర్యం ఉంటే ఏమొస్తుంది? సాహసం చేయగలుగుతాం. ఓకేనా? ధైర్యం సాహసే లక్ష్మి అని అంటూ ఉంటాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోపం, ఆగ్రహం, మరి అందం అని అంటున్నాడు. కోపం వల్ల ఆగ్రహం. ఓకే, మరి అందం వల్ల ఏంటి? సౌందర్యం. ఏంటండి? సౌందర్యం. అలాగే ప్రశాంతతకు కోపం, అలాగే చల్లదనంకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. మనకు ఆప్షన్స్లో ఏబిసిడి అని ఇస్తుంటారు. ఏంటి ఇక్కడ మనం ఒకసారి చూడండి. ప్రశాంతతకు కోపం అంటున్నాడు. అంటే ప్రశాంతంగా ఉన్నవానికి కోపం అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆపోజిట్ వర్డ్, వ్యతిరేక పదం అనేది మనకి ఇచ్చాడు. అంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేదానికి కూడా చల్లదనంకు ఆపోజిట్ వర్డ్ ఏమై ఉండాలి? చల్లదనానికి ఆపోజిట్ వర్డ్ ఏముంటుందండి? వెచ్చదనం. వెచ్చగా ఉండడం, వేడిగా ఉండడం. ఓకేనా? వెచ్చదనం. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్స్ను అండర్ ఫ్రేమ్ చేసుకుంటూ పోలికను యూజ్ చేసుకొని అనాలిసిస్ చేస్తూ అనాలజీ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. అలాగే ఇవన్నీ కూడా ఇదివరకు ఎగ్జామ్స్లో, గత వీడియోస్లో, మనకు ఎస్ఐ కానివ్వండి లేకపోతే మిగతా ఎగ్జామ్స్లో కూడా ఫ్రేమింగ్ అయినటువంటి క్వశ్చన్స్ కానీ చాలా వరకు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. పొగ, కాలుష్యం అన్నాడు. యుద్ధం డాష్ అని అన్నాడు. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. సైన్యం, శత్రుత్వం, విజయం, మరణం. అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ హింట్, ఈ మొదటి 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి హింట్గా మనం భావించి తర్వాత అడిగిన 3rd పదానికి రిలేటెడ్గా ఉండే 4th పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇదే వర్డ్ ఎనాలజీ లేదా పద సాదృశ్యం. ఓకే, పొగ, కాలుష్యం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? పొగ వల్ల ఏమొస్తుందండి? కాలుష్యం వస్తుంది. అంతే కదా, ఫ్యాక్టరీల నుంచి విడుదల పొగ అయ్యా కానివ్వండి లేకపోతే వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కానివ్వండి కాలుష్యం అవుతుంది. అలాగే మరి యుద్ధం వల్ల ఏమొస్తుంది? యుద్ధం వల్ల సైన్యం వస్తుందా? రాదు కదా. యుద్ధానికి సైన్యానికి సంబంధం ఉండొచ్చు, కానీ పొగ వల్ల కాలుష్యం వస్తుంది అన్నప్పుడు యుద్ధం వల్ల సైన్యం వస్తుంది, తప్పు. యుద్ధం వల్ల శత్రుత్వం వస్తుంది, కాదు. యుద్ధం వల్ల విజయం వస్తుంది. శత్రుత్వం ఉంటేనే యుద్ధం వస్తుంది, అంటే తప్పు. దీని వల్ల ఇంకొకటి రావాలి. యుద్ధం వల్ల విజయం వస్తుంది. యుద్ధం వల్ల విజయమే రావాలని రూల్ ఏముంది? ఓకేనా? ఎందుకు? ఓడిపోవడం కూడా, ఓటమి కూడా రావచ్చు కదా. అంటే ఇది కూడా కాదు. యుద్ధం వల్ల మరణం వస్తుంది. యుద్ధం వల్ల ఖచ్చితంగా మరణం వస్తుంది. ఎవరో ఒకరు గెలిచినా కూడా మరణం అనేది కామన్ కదా. ఓకేనా? ఇలా మనం అనాలిసిస్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. పొగ వల్ల కాలుష్యం వచ్చింది, యుద్ధం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. దోమ, మలేరియా అంటే ఏంటి? దోమ, మలేరియా. దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది. మలేరియా వల్ల దోమలు పుట్టట్లే, దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి వచ్చింది.
అంటే దానికి లింకప్గా ఉన్నవి మళ్ళీ ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఎయిడ్స్ వైరస్, ఇన్ఫెక్షన్ డిసీజ్, డయాబెటీస్ మెల్లిటస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దోమ కుట్టడం వల్ల మలేరియా వచ్చింది, ఎయిడ్స్ రావడం వల్ల వైరస్ వచ్చింది అని అనుందా? తప్పు. ఓకేనా. ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వ్యాధి వచ్చింది, ఇది రైట్. డయాబెటీస్ వల్ల మెల్లిటస్ వచ్చిందా? తప్పు. ఇది రివర్స్లో ఉండాల్సిన ఆర్డర్. అంటే మెల్లిటస్ వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది, వైరస్ వల్ల ఎయిడ్స్ వస్తుంది, అంటే రివర్స్లో ఉండాల్సిన ఆర్డర్. అదే మనకి ఇక్కడ మలేరియా దోమ అని రివర్స్లో ఇచ్చాడు అనుకోండి, మలేరియా దోమ, అప్పుడు రివర్స్లో ఇచ్చాడని అనుకోండి, ఈ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. 1 ఆప్షన్ అన్న థర్డ్ ఆప్షన్ అన్న కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే దోమ వల్ల మలేరియా వస్తుందని అన్నాడు, అంటే ఇక్కడ ఫస్ట్ వర్డ్ అనేది దానివల్ల సెకండ్ది రావాల్సి ఉంటుంది. ఎయిడ్స్ వల్ల వైరస్ వస్తుందా? తప్పు. మరి ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ వస్తుంది, రైట్. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకో కొన్ని క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. పరుగు, అలుపు, ఉపవాసం, హైదరాబాద్, చార్మినార్, బులంద్ దర్వాజా. ఇక్కడ చూడండి లింకప్ అయి ఉన్నాయి. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి మనం ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకే అర్థమైపోతుంది. పరుగు వల్ల ఏమొస్తుందండి? అలుపు, అలిసిపోతాం. ఓకేనా. పరిగెత్తి ఆగిపోయారు. మరి మీరు ఎగ్జాంపుల్ పోలీస్ ఈవెంట్స్లో రన్నింగ్ చేశారు, పరిగి తీసి రీచ్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? అలుపు వస్తుంది. ఓకేనా. మరి ఉపవాసం తర్వాత ఉపవాసానికి రిలేటెడ్ ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? ఒక పూట అన్నం తినడం, లేకపోతే పూట మొత్తం అన్నం తినకుండా ఉండడాన్ని ఉపవాసం అంటూ ఉంటారు. మరి ఉపవాసం చేయడం వల్ల ఒళ్ళు ఏమవుతుందండి? అలసటకు, ఇక్కడ పరుగుకు ఏమో అలసట అలుపు అని ఇచ్చాడు, మరి ఉపవాసానికి ఏమొస్తుంది? నీరసం వస్తుంది. ఓకేనా. ఇవి రిలేటెడ్ అనేవి మనకు ఏబిసిడీలలో ఇస్తూ ఉంటాడు, దాంట్లో ఒకటి ఆప్షన్ నీరసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం చూడాల్సింది హైదరాబాద్ చార్మినార్ డాష్ బులంద్ దర్వాజా. ఓకేనా. హైదరాబాద్ చార్మినార్ డాష్ బులంద్ దర్వాజా అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏముంది? చార్మినార్ ఉంది. ఓకే, మరి అలాగే డాష్ దగ్గర బులంద్ దర్వాజా ఉంది అని అర్థం, అంతే కదా. హైదరాబాద్లో చార్మినార్ ఉంది, మరి ఎక్కడ బులంద్ దర్వాజా ఉంది? ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ మీకు తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎక్కడ ఉంటుందండి? ఫతేపూర్ సిక్రీ. ఓకేనా, ఫతేపూర్ సిక్రీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, రైతు నాగలి అనుంది, అంటే రైతుకు రిలేటెడ్ది నాగలి. ఓకేనా. రైతు పొలం దున్నడానికి నాగలి వాడతాడు, అంతే కదా. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆపరేషన్ థియేటర్ సర్జన్, కత్తి సైనికుడు, పెయింటర్ బ్రష్. ఈ 3 ఆప్షన్స్ చాలు మనకు, దీన్ని రిలేటెడ్గా చేసుకోవాలి. రైతుకు ముఖ్యమైనది నాగలి. ఓకేనా. ఆపరేషన్ థియేటర్ సర్జన్ అని ఇచ్చాడు, కత్తి సైనికుడు అని ఇచ్చాడు, పెయింటర్ బ్రష్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? పర్సన్ ఇచ్చాడు, అవసరమయ్యే వస్తువు సెకండ్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఏముండాలండి? పర్సన్ ఉండాలి, పర్సన్కి అవసరమయ్యే వస్తువు ఏముండాలండి? సెకండ్ ఉండాలి. అలా ఎక్కడుందో చూడండి. ఆపరేషన్ థియేటర్ అనేది పర్సనా? కాదు, అంటే ఫస్ట్ ప్లేస్ పర్సన్ లేదు ఇక్కడ, సింపుల్. కత్తి అనేది పర్సనా? వస్తువు కాదు, ఫస్ట్ ప్లేస్ లేదు ఇక్కడ, సింపుల్. నెక్స్ట్ పెయింటర్ అనేవాడు పర్సన్, తనకు యూజ్ అయ్యే వస్తువు సెకండ్ ఇచ్చాడు, అంటే ఆన్సర్ ఏమవుతుందండి? థర్డ్ ఆప్షన్ అవుతుంది. మిగతాయి చూడండి, పోలిక అనేది రివర్స్లో ఇచ్చాడు కాబట్టి అవి కావు. ఓకే, ఇది మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇది ఇదివరకు గత క్లాసెస్లో మనకి ఎగ్జామ్స్లో అడిగినటువంటి పాయింటే. వ్రాయుట, పెన్, త్రవ్వుట, కత్తెర, బట్ట. ముందు ఈ 2 చూద్దాం ఒకసారి చూడండి. వ్రాయుట అంటే రాయడం, ఓకేనా. పెన్, త్రవ్వుట డాష్ అంటే వ్రాయడానికి మనం ఏం వాడతాం? పెన్ వాడతాం. మరి త్రవ్వడానికి ఏం వాడతాం? గడ్డపార వాడతాం, సింపుల్, అంతే కదండి. నెక్స్ట్ కత్తెర, బట్ట. అలాంటిదే మనకు పోలికుండేది ఇంకొకటి ఏంటి అని అడుగుతున్నాడు, దాని ఆప్షన్స్ ఒకసారి చూడండి. మనకు పెన్ ఇంకు, 2 రేజర్ జుట్టు. ఈ 2 చాలు, మీకు అర్థమైపోతే ప్రాసెస్ అనేది మనకు ప్రాసెస్ అర్థం అవ్వడం ఇంపార్టెంట్, ఆప్షన్స్ కాదు. కత్తెరతోటి మనం ఏం చేస్తాం? బట్ట కత్తిరిస్తాం, ఓకేనా. అంటే దీంతో ఒక పని అనేది సెకండ్ వర్డ్ చేస్తుంది, అంటే ఫస్ట్ వర్డ్ తోటి ఒక పని అనేది సెకండ్ వర్డ్ చేస్తుంది, అంటే కత్తెరతోటి బట్టను కత్తిరిస్తాం, ఓకేనా. మరి పెన్నుతోటి ఇంకుని ఏమన్నా చేస్తామా? చేయం కదా, తప్పు. నెక్స్ట్ రేజర్ తోటి జుట్టును కత్తిరించుకోవచ్చు కదా, అంటే ఆప్షన్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఓకేనా. ఇలా పోలికలు అనేవి మనం అనాలిసిస్ చేసుకుంటూ అనలైజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడండి. కోకో చాక్లెట్, అలాగే డాష్ కొవ్వొత్తి అని ఇచ్చాడు.
కోకో చాక్లెట్. యాక్చువల్గా మనం దీని క్యాడ్బరీ ఇలాంటి చాక్లెట్స్ అన్నీ కూడా కోకో అనే పదార్థంతో తయారవుతాయి. దీనికి షుగర్ యాడ్ చేసి చాక్లెట్ను తయారు చేస్తారండి, సింపుల్. ఓకేనా, కోకో అనే పదార్థంతో చాక్లెట్ తయారవుతుంది. అలాగే డాష్తో కొవ్వొత్తి తయారవుతుంది అని అన్నాడు. అంతే కదా, లింకప్ అంతే కదా. దీంతో తయారవుతుంది అంటే డాష్తో కొవ్వొత్తి తయారవుతుంది. కొవ్వొత్తి దేంతో తయారవుతుంది? మైనం. దట్స్ ఇట్, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. నెఫ్రాలజీ అనేది ఇచ్చాడు మనకిడ. నెఫ్రాలజీ మూత్రపిండాలు, కార్డియాలజీ డాష్ అని ఇచ్చాడు. ఓకే, నెఫ్రాలజీ మూత్రపిండాలు ఈ రెండు పదాలకు ఉన్న సంబంధం ఏంటండి? చదివే చదువు, మూత్రపిండాల అధ్యయన శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటాం. ఓకే, నెఫ్రాలజీ అంటాం. మరి దేని అధ్యయన శాస్త్రాన్ని కార్డియాలజీ అంటాం? గుండె అధ్యయన శాస్త్రం. సింపుల్, అయిపోయింది. ఓకేనా, గుండె అధ్యయన శాస్త్రం. ఇలా మనకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటిదే ఇంకొక క్వశ్చన్ మనం నార్మల్గా ఏం చెప్పుకోవచ్చు అండి? శాసనాలు ఎపిగ్రఫీ. మరి నాణాలు ఏంటి? ఓకేనా, శాసనాలు ఎపిగ్రఫీ, శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. మరి నాణెముల అధ్యయన శాస్త్రం, ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హిస్టరీ గురించి క్లాసెస్ స్టార్ట్ చేసే మొదల్లో కూడా చెప్పడం జరిగింది. నాణాల అధ్యయన శాస్త్రాన్ని ఇది అంటారని, శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఇది అంటారని కూడా మీకు చెప్పడం జరిగింది. అక్కడ యూజ్ అయ్యే బిట్ ఇక్కడ మనకు మ్యాథ్స్లో కూడా జిఎస్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలజీలో వాడడం జరుగుతుంది. అంటే ఇట్లానే కాకుండా క్యాపిటల్ సిటీస్ మీద కూడా ఇస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైదరాబాద్ అని అంటాడు, ఆంధ్రప్రదేశ్ డాష్ అంటాడు, ఏంటి అమరావతి, అట్లాంటిది అన్నట్టు. ఇప్పుడు పోలికలు అనేవి. శాసనాల అధ్యయన శాస్త్రం ఎపిగ్రఫీ. మరి నాణెముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటే ఇంగ్లీష్లో రాస్తున్నా చూడండి, న్యూమిస్మాటిక్స్. ఓకే, అలా మనకు పోలికలు అనేవి ఉంటాయి, ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్తే, ఇది మనకు ఈ క్వశ్చన్ అనేవి ఇప్పుడు రాబోయే క్వశ్చన్ అనేది చాలా వరకు కూడా ఇంపార్టెంటే. ఇది కొంచెం డెప్త్గా ఉండేటువంటి క్వశ్చన్. ఒకవేళ రోడ్, ఇక్కడ ఇంపార్టెంట్ పదాలు ఏంటి అనేవి మనకి ఇంపార్టెంట్. రోడ్ అనేది ఇంపార్టెంట్. అయితే సముద్రం అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ గుహ అండర్లైన్ చేసుకోండి. అవుతాయి. వీటికి రిలేటెడ్గా ఉండేవి ఆప్షన్స్లో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఎముక, కిటికీ, నోరు, మనిషి, చేప, అదృశ్యం, ప్రయాణం, రైలు, చేప, కారు, ఓడ, సింహం. చాలు. ఇప్పుడు రోడ్డు, ఒకవేళ రోడ్డు డాష్ అయితే సముద్రం డాష్, గుహ డాష్ అవుతాయని అన్నాడు. రోడ్డు, సముద్రం, గుహ ఈ మూడిటికి లింక్ ఉన్న వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు, ఎముక లింక్ ఉందా అండి? రోడ్డుకు ఎముకకు లేదు. అంటే ఇక మిగతాయి చూడాల్సిన అవసరం ఉందా? లేదు, వదిలేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. అంటే ఇది టైం వేస్ట్ అనేది కాకుండా చూసుకునే పాయింట్స్ అండి, గుర్తుంచుకోండి. మళ్ళీ నువ్వు ఫస్ట్ ఆప్షనే కాలే, ఈ మూడు పదాలలో ఫస్ట్దే లింకప్ కానప్పుడు నువ్వు రెండు చూడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి. ఇదే టైం సెన్స్ అండి. ఎగ్జామ్లో మనం టైంను తగ్గించుకునే మెలకువలు ఇవన్నీ కూడా. ఓకేనా, అండ్ నెక్స్ట్ రోడ్, మనిషి, సముద్రం, చేప, గుహ, అదృశ్యం. యాక్చువల్గా ఇక్కడ సముద్రానికి చేపకు మాత్రమే లింక్ ఉంది, మిగతా రెండు పదాలు కలవట్లేదు కాబట్టి ఇది కూడా వదిలేయండి. నెక్స్ట్ రోడ్డు, ప్రయాణం, రోడ్డుకు ప్రయాణానికి సంబంధం ఉంది కాబట్టి ఓకే కావచ్చు. సముద్రం, రైలు, సముద్రానికి రైలుకి ఏమన్నా సంబంధం ఉందా అండి? లేదు, అంటే ఇది కూడా కాదు. ఓకేనా, గుహకు చేపకు లేదు, అంటే ఇది కూడా కాదు, వదిలేయండి. ఆటోమేటిక్గా 3 పాయింట్లు కానప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? మీరు చదవకుండా కూడా డైరెక్ట్ పెట్టేయచ్చు, కారు, ఓడ, సింహం 4th ఆప్షన్ అవుతుంది. ఎట్లా మరి లింక్ అయితే అందా చూడండి సార్ అని అంటే, రోడ్డుకు కారు సంబంధం ఉంది, రోడ్డు మీద కారు పోతుంది. సముద్రం, ఓడ సంబంధం ఉంది, సముద్రంలో ఓడ పోతుంది. గుహ, సింహం సంబంధం ఉంది, గుహలో సింహం ఉంటుంది. దట్స్ ఇట్ అండి. ఇలా మీరు అనాలిసిస్ చేసుకుంటూ క్వశ్చన్స్ వర్డ్ అనాలజీలో చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకేనా, డాష్కు కాలు, అలాగే డాష్కు భుజం, అలాగే డాష్కు వేలు. ఇది కూడా ఇంతకుముందు మనం కారు, ఓడ, సింహం అలాంటి లింకప్ ఉన్నదే. ఒకసారి మళ్ళీ ఇందులో మనకు ఇంపార్టెంట్ ఏంటండి? కాలు అనే పదం ఇంపార్టెంట్, నెక్స్ట్ భుజం అనే పదం ఇంపార్టెంట్, నెక్స్ట్ వేలు అనే పదం ఇంపార్టెంట్. ఈ మూడింటికి లింకప్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేయాలి. ఆప్షన్స్ ఒకసారి చూడండి. బల్ల, కుర్చీ, కిటికీ, నడక, బరువు, వ్రాత, అరుగు, శక్తి, సిగరెట్, ఎముక, కిటికీ, నోరు. ఓకేనా, కాలు, కాలుకు బల్లకి సంబంధం ఉందా? లేదు, వదిలేయండి. అంటే మిగతా చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా, కాలు, మళ్ళీ ఇక్కడ నడక ఉంది, సెకండ్ ఆప్షన్లో నడక ఉంది. ఓకేనా, నడకకు సంబంధం ఉంటుంది. మరి బరువు, భుజం అని అంటాం, భుజంతోటే కదా మనం బరువులు మోయడానికి చేతుల్ని వాడేది, అంటే ఇక్కడ సంబంధం ఉంది. నెక్స్ట్ వ్రాత, వేళ్ళతోటే కదా మనం వ్రాసేది. ఓకే, ఇక్కడ సంబంధం ఉంది. అంటే మిగతాయి చూడాల్సిన అవసరం ఉందా? లేదు, అంటే ఆప్షన్ ఏమైపోతుంది? సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. మిగతాయి కూడా మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మనం లాస్ట్గా చెప్పుకోబోతున్నటువంటి అనాలజీలో ఈ వర్డ్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. నిశ్చితార్థం, వివాహం, డాష్ డాష్ ఏంటి? దీనికి లింకప్ ఏంటి అనేది మనం ఆప్షన్స్లో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ
సంభాషణ అతిశయోక్తి, ఆప్షన్ బి విస్ఫోటనం వినాశనం, ఆప్షన్ సి విజయం అపజయం. ఓకే, ఆప్షన్ 4 బాలుడు మనిషి. ఇక్కడ నిశ్చితార్థం వివాహానికి సంబంధం ఏంటండి? వివాహానికి ముందు నిశ్చితార్థం అవుతుంది, లేకపోతే నిశ్చితార్థం అయిన తర్వాత నిశ్చితార్థం అవ్వడం వల్ల వివాహం అవుతుంది. ఓకేనా? అలాంటి లింకప్ ఉన్నాయి చేయాలి. అంటే ఫస్ట్ దాని వల్ల సెకండ్ది అవుతుంది. సంభాషణ వల్ల అతిశయోక్తి వస్తుందా, అతిశయోక్తి వస్తుందో లేకపోతే అంటే ఇంప్రెస్ అవుతారా ఆశ్చర్యపోతారా అనేది మనం చెప్పలేం. ఆశ్చర్యపోవడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది, పోకపోవడం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే ఇది అయ్యే ఛాన్స్ లేదు. విస్ఫోటనం వినాశనం. విస్ఫోటనం అంటే బాంబు విస్ఫోటనం, బ్లాస్ట్ అన్నట్టు. ఓకేనా? బ్లాస్ట్ అవ్వడం, వినాశనం అవ్వడం. ఓకేనా? డ్యామేజ్ అవ్వడం. అంటే దీనికి లింకప్ ఉంది కదా, విస్ఫోటనం బ్లాస్ట్ అవ్వడం వల్ల డ్యామేజ్ వస్తుంది కదా, వినాశనం వస్తుంది కదా. అంటే ఇది లింకప్ ఉన్నటువంటి వర్డ్. మిగతాయి మనకు సంబంధం లేదు. విజయం తర్వాత అపజయం వస్తుందని మనం ఏమైనా రాసి ఇవ్వగలమా? సంబంధం లేదు. అంటే ఇలాంటివి మనం కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ బాలుడు మనిషి అని ఉంది, ఇది కూడా లింకప్ ఉంది కదా సార్ అని అంటే తప్పు. బాలుడు తర్వాత ఆటోమేటిక్గా వాడు మనిషి అయిపోతాడు. బట్ వీని వల్ల ఇదేమన్నా అవుతుందా అని అంటే సంబంధం లేదుగా, ఆటోమేటిక్గా అయిపోయేది. నిశ్చితార్థం వల్ల వివాహం అవుతుంది, విస్ఫోటనం వల్ల వినాశనం అవుతుంది, బాలుడు వల్ల మనిషి అవుతుంది అనేది తప్పు. ఓకేనా? అంటే ఇక్కడ మనిషి అని అంటే ఆడ కావచ్చు మొగ కావచ్చు, సంబంధం లేదు కదా. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ వన్, విస్ఫోటనం వినాశనం. ఇది వర్డ్ అనాలజీ అండి. ఈ రకంగా మనం సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకుంటూ కూడా మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. దాదాపుగా వర్డ్ అనాలజీ అంటే ఇలానే ఉంటాయి. క్యాపిటల్స్ని బేస్ చేసుకొని, లేకపోతే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూను బేస్ చేసుకొని, ఓకేనా, లేకపోతే అనాలిసిస్ చేసేయగల మనం నీ దృష్టి దాని మీద కేంద్రీకరించేలాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. మనం 2 క్వశ్చన్స్ ప్రతి స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ABDERS అనే ఒక క్వశ్చన్ ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి AFIKLQ అనే ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే మీరు ముందుగా ట్రై చేయడానికి ఏంటి క్వశ్చన్ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ వల్ల కానప్పుడు అప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ను మీరు పాస్ బటన్ తీసేసి చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏ విధంగా ఉంది? AB:DE:RS: డాష్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు 2 పదాల జతలు అయితే ఏవైతే ఉన్నాయో, అక్షరాలకు సంబంధించినట్టు పదాల జతలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని హింట్గా వాడుకొని మనకు తర్వాత వచ్చే జతను బేస్ చేసుకొని ఆన్సర్ను డాష్ ఎక్కడ ఉందో అక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? మన ఇక్కడ చూడండి, మనకు AB అనేది ఉంది, తర్వాత ఏ వదిలేసి ఇక్కడ మనకు డిఈ వచ్చింది, సి వదిలేయడం వల్ల డిఈ అనేది వచ్చింది. అంటే ఏబి తర్వాత వచ్చేటువంటి సిని వదిలేసి, అంటే ఒక అక్షరాన్ని వదిలేసి డిఈలోకి జంప్ అయ్యాడు. ఈ హింట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? ఆర్ఎస్ అనేది ఉంది. ఓకేనా? తర్వాత వచ్చేది ఏంటండి? టీ. ఈ టీని వదిలేసి నెక్స్ట్ ఆన్సర్ ఏం రాయాల్సి ఉంటుంది? యూవి అనేది రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? యూవి అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ AFIKLQ అని ఉంది. దీంట్లో మనకు ఫస్ట్ ఉండేటువంటి పదాలు ఈ ఏఎఫ్ అలాగే ఐకే. దీన్ని యూజ్ చేసుకొని హింట్గా భావించి తర్వాత వచ్చేటువంటి ఎల్క్యూ ఈ రిలేషన్ను బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వచ్చేటువంటి డాష్లో ఉండాల్సినటువంటి పదాలను పూరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, AFIKLQ అనేది ఉంది. మనకు ఆన్సర్ వచ్చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, టీవీ వస్తుందండి. టీవీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే AFIK అని ఉంది. ఏ నుంచి ఎఫ్కి వచ్చే వరకు మధ్యలో ఏమేమి మిస్ అయ్యాయో ఇక్కడ నేను రాస్తున్నా, ఒకసారి చూడండి. ABCDE తర్వాత ఎఫ్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఐకే దగ్గర ఏమేమి మిస్ అయిపోయాయో ఒకసారి చూడండి. ఇక్కడ ABCDEFGHI తర్వాత ఐ వచ్చేసింది. ఇక్కడ జే వదిలేసి కే రాయడం జరిగింది. ఓకేనా? జే వదిలేసి కే రాయడం జరిగింది. అంటే జిహెచ్ వదిలేసిండు మధ్యలో, ABCDEF GH వదిలేసిండు, 2 పదాలను వదిలేసిండు. బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చినటువంటి పదం ఏదైతే ఉందో దాని మధ్యలో ఇంకో పదాన్ని వదిలేసి రాయడం జరిగింది. అంటే ఇక్కడ LQ అనేది ఉంది. LQ తర్వాత మనం అట్లా చూసుకున్నట్టయితే ఈ సీక్వెన్స్ని యూజ్ చేసి చూసుకున్నట్టయితే మనకు టీవీ అనే పదం వస్తుంది. మీరు సింపులే, దీన్ని అంతగా పట్టించుకోకండి, మొత్తం కూడా మీరు వీడియో చూడండి. తర్వాత ఈ ప్రాబ్లం మీకు డిప్లొమాటిక్గా అనిపిస్తే దాని మీద చూడండి. ఎందుకంటే ఒకటే క్వశ్చన్ మీద మనం ఎక్కువసేపు ఫోకస్ చేయడం వల్ల వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ABFGTU
FEDMKIPON. ఇక్కడ చూడండి మనకు ABFGTU అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉంది. దీన్ని ఒకసారి మనం కింద మళ్ళీ రాస్తున్నాను చూడండి. AB మన ప్రాబ్లం సాల్వింగ్ కోసం, FG ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ను మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. AB మధ్యలో ఏమేమి వర్డ్స్ మిస్ అయ్యే, లెటర్స్ మిస్ అయ్యాయో ఒకసారి చూడండి. ABC, ఇక్కడ AB అనేది కాన్స్టెంట్గానే ఉంది, ఓకేనా. తర్వాత ABCDE, ఓకేనా. ABCDE ఈ మధ్యలో ఇవి మిస్ అయిపోయిన తర్వాత మనకు FG అనేది వస్తుంది. ఒకసారి చూడండి, ABFG అని ఉంది. ఈ రెండింటి రిలేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ మనకు వచ్చేటువంటి ఈ డాష్లను పూరించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ABకి అలాగే FGకి మధ్యలో ఏమేమి మిస్ అయ్యాయి? CDE అంటే 3 అక్షరాలు అనేవి మిస్ అయిపోయాయి. మిస్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి 2 సీరియల్గా FG అనేది మనకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ TU అనేది ఉంది. సేమ్ ఇదే రిలేషన్ బేస్ చేసుకుంటే ABCDEFG HIJK LMNOPQRSTU అంటే కంటిన్యూగానే ఉంది, అంటే సేమ్ రిలేషన్ బేస్ చేసుకునే ఉంది. అలాగే U ABCDEFG HIJK LMNOPQRSTU VWX అంతే కదా. ఇక్కడ 3 మిస్ అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా ఏం మిస్ కావాలి? 3 అక్షరాలు మిస్ కావాలి. తర్వాత వచ్చేది ఏమవుతుందండి? X తర్వాత రావాల్సింది Y. అలాగే ఇక్కడ చూడండి EFG అనేది ఉంది. FG అనేది సీరియల్గా ఉంది, అంటే ఇక్కడ Y తర్వాత కూడా సీరియల్ లెటర్ ఏం రావాలి? Z రావాలి. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమైపోతుందండి? Z అనేది అయిపోతుంది, YZ అనేది అయిపోతుంది. ఇలా మనం రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు FEDMKIPON అనే రిలేషన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం ఒకసారి గట్టిగా గమనిస్తే ఇదే ఫామ్లో మనకి ఏదో ఒక హింట్ దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆన్సర్ వచ్చేసి WUS అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అదే ఒకసారి మనం ఇక్కడనే చూసుకుందాం, ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ట్రై చేయండి, WUS అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం GINKKING, ఓకే, అండ్ నెక్స్ట్ STUDENT. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, మనకు గట్టిగా గమనించినట్టయితే ఈజీ అండి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంతకుముందు లాగా GINKకి KINGకి ఏదైనా రిలేషన్ ఉందా, ABCDలలో సీక్వెన్స్ ఏంది, లేకపోతే పదాన్ని అక్షరాన్ని ఎక్కడైనా వదిలేశాడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ జోనర్లో ఉంటే మాత్రం దీనికి ఆన్సర్ చేయడం చాలా తప్పు పని అయిపోతుంది. క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ లుక్ తోటి కూల్గా ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఏంటి ఆ ఈజీనెస్ ఏంటి అని అంటే, ఇక్కడ రెండో పదం ఏంటంటే స్పెల్లింగ్ లాగుంది. ఒకసారి మీరు స్పెల్ చేసి చూడండి. ఇలాంటి స్పెల్లింగ్స్ వచ్చినప్పుడు ఈజీ అండి, గుర్తుంచుకోండి. ఏదైనా స్పెల్లింగ్ పలికే విధంగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ DOG డాగ్ అయినా కానివ్వండి, KING కింగ్ అయినా కానివ్వండి, APPLE యాపిల్ అయినా కానివ్వండి, అలాంటిది ఇచ్చాడని అంటే దానికి మిర్రర్ ఇమేజ్ లాంటియో లేకపోతే తికమక పెట్టేలాగానో మనకు ఆన్సర్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు రెండో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏమని చెప్పచ్చు? ఇక్కడ ఉన్న ఫస్ట్ పదం ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేసి KING కింగ్ అని రాశాడు. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి G ఇక్కడికి వచ్చే వరకు ఫైనల్ లెటర్ అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నటువంటి K ఏదైతే ఉందో మొత్తం రివర్స్. ఇలా ఉన్న ఆర్డర్ని మనకు ఏంటి లెఫ్ట్ నుంచి రైట్కు ఉన్న ఫస్ట్ పదం చూస్తే మనకు ఈ నెక్స్ట్ పదానికి వచ్చేసే వరకు, రెండో పదానికి వచ్చేసే వరకు రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేసింది. అంటే ఈ సీక్వెన్స్ను యూజ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఏం చేయాల్సి ఉంటుంది? రివర్స్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్లో ఉన్నదాన్ని మనం రివర్స్ ఆర్డర్లో రైట్ నుంచి లెఫ్ట్కి రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ పదం ఏంటి? రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ పోతే TNEDUTS, దట్స్ ఇట్, ఓకేనా. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఏం లేదు, సింపుల్గా మీరు ఆన్సర్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ IVN అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇంకో క్వశ్చన్ ఉంది. దీనికి మనకు వచ్చేసి ఖచ్చితంగా ఆప్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అయిపోతాయి. ఎందుకు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. A X, B H, ఆప్షన్ C క్యాపిటల్ T, ఆప్షన్ D క్యాపిటల్ W. ఇక్కడ మనం చాలా ఏంటి అన్ని జోనర్ల కంటే ఇది ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అండి, అందుకే మీకు ఇస్తున్నాను. IVN అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇది అన్ని జోనర్ల కంటే డిఫరెంట్గా ఇచ్చినటువంటి అనాలజీ ప్రాబ్లం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందని అంటే మీరు సీక్వెన్స్ గమనించవచ్చు. ABCDEFG HIJK LMNOPQ ఇట్లా చూసుకుంటూ I తర్వాత V ఎక్కడ వస్తుంది, ఎన్ని పదాల తర్వాత, 13 అక్షరాల తర్వాతన లేకపోతే 10 అక్షరాల తర్వాతన V వస్తుంది. అలాగే N తర్వాత వచ్చేటువంటి 13వదో లేకపోతే 12వదో చూసుకొని నేను ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తా అంటే అక్కడ మీకు ఆన్సర్
దొరకడానికి స్కోప్ ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి హింట్ ఏంటంటే లైన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఐ అనేది ఉందండి, ఐ అనే దానికి ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇక్కడ ఐ అనే దానికి ఒకటే లైన్ ఉంది. నెక్స్ట్ వి అనేది ఉంది, వి అనేది ఎన్ని లైన్స్తో ఫామ్ అవుతుంది? 1 2 లైన్స్తో ఫామ్ అవుతుంది. ఎన్ అనేది ఎన్ని లైన్స్తో ఫామ్ అవుతుంది? 3 లైన్లు, 1 2 3, ఓకేనా, 3 లైన్లో ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ దానికి ఎన్ని లైన్స్ ఉంటాయో సెకండ్ దానికంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఈ ముందున్న 2 పదాలను బేస్ చేసుకుంటే మరి ఇక్కడ ఎన్ అనే దానికి ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 3 లైన్స్ ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా దాని తర్వాత వచ్చేదానికి ఎన్ని లైన్స్ ఉండాలి? 4 లైన్స్ ఉండాలి. 4 లైన్స్తో ఫామ్ అయ్యేది ఇక్కడ ఏదన్నా ఉందా అని అంటే ఎక్స్ అనేది చూస్తే మనకు 2 లైన్స్ అండి, క్రాస్లో వేసాడు. అందులో మీరు మళ్ళీ సపరేట్గా ఇక్కడ నుంచి వి షేప్ పైకి ఒకటి, వి షేప్ కిందికి ఒకటి తీసుకొని నేను 4 వేసుకుంటా అంటే తప్పండి. ఎక్స్ అనేది 2 లైన్స్ తోటే ఫామ్ అయిపోతుంది. ఇక్కడ హెచ్ అనేది 3 లైన్స్తో ఫామ్ అవుతుంది. టీ అనేది కూడా 2 లైన్స్తో ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ డబ్ల్యూకి వచ్చే వరకు మనం ఒకసారి చూసినట్టయితే 4 లైన్స్ ఉన్నాయండి. డబ్ల్యూ 1 2 3 4, ఓకేనా. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైపోతుంది? డి అనేది ఆన్సర్ అయిపోతుంది. డబ్ల్యూ అనేది ఆన్సర్ అండి, ఓకేనా. సింపుల్. మీరు ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ బీడిఏసి, ఎఫ్హెచ్ఈజీ, ఎన్పిఎంఓ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్. ఇది కొంచెం లెంతీగా అనిపించవచ్చు మీకు, బట్ ఇలాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి, ఓకేనా. ఇక్కడ చూడండి బీడిఏసి, ఫస్ట్ది నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నా, బీడిఏసి కొంచెం పెద్దగా రాస్తున్నా, బీడిఏసి. ఇందులో లింక్ ఏదన్నా ఉందా అంటే ఉంది. ఒకసారి చూడండి, 3వ అక్షరం ఏదైతే ఉందో ఏ అనేది, ఏకు సంబంధించి ఏ తర్వాత వచ్చేటువంటి బి ఫస్ట్లో ఇచ్చాడు, ఓకే. అలాగే సి ఇక్కడ 4వ అక్షరం ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చేది సెకండ్లో ఇచ్చాడు, ఓకేనా. అలాగే మనకు ఇంకొకటి చూడండి, ఎఫ్ హెచ్ ఈ జీ, ఇక్కడ ఈ జోనర్ ఏదైతే ఉందో సేమ్ ఇలాంటి లింకే దీనికి ఏదన్నా ఉందా అంటే ఉంది. చూడండి ఇక్కడ థర్డ్లో ఉన్నది సేమ్ ఫస్ట్ దాని లెక్కనే, ఈ తర్వాత ఎఫ్ అనేది ఇక్కడ ఇచ్చాడు, తర్వాత అలాగే జీ తర్వాత వచ్చేటువంటి ABCDEFGH అనేది మళ్ళీ సేమ్ దానిలాగానే ఫోర్త్ దానికి సంబంధించింది సెకండ్ దాంట్లో ఇచ్చేయడం జరిగింది, ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి? ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అనేది మనకు అర్థమైపోయింది. అంటే జంపింగ్ అనేది ఏ ప్రాపర్ వేలో ఉందో అనేది అర్థమైపోయింది. అలాగే ఇక్కడ సీక్వెన్స్లో ఏమన్నా మిస్ అవుతున్నాయా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ABCD 4 సీరియల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా EFGH, ఓకేనా, ఇక్కడ కూడా 4 సీరియల్లో ఉన్నాయి, ఓకేనా, అదొకటి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ సీరియల్ చూడండి ABCD, ఓకే. ఇక్కడ 4 వచ్చేసిన తర్వాత CD లాస్ట్ పదం అయితే డి తర్వాత వచ్చేటువంటి తర్వాత పదం ఏంటంటే ఈ, అంటే ఈ తోటి ఇక్కడ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో పదంలో ఏ పదం అయితే ఎండ్ అవుతుందో సెకండ్ వచ్చే పదంలో లింకప్ ఉన్న పదంలో దాని తర్వాత వచ్చే పదంతో కంటిన్యూ అవుతుంది. ఈ రిలేషన్ను బేస్ చేసుకొని మనం కూడా ఈ NPMO తర్వాత వచ్చేటువంటి రిలేషన్ ఏది ఉందో అదొకసారి చూడాలి, ఓకేనా. అదే ఇక్కడ రిపీట్ అవుతుందో ఒకసారి చూడండి. ఎం తర్వాత ఏమొస్తుందండి? ఎన్, ఓకేనా. తర్వాత ఓ తర్వాత ఏమొస్తుందండి? పి. అయితే ఇక్కడ ఏమేమి రిపీట్ అవుతున్నాయో చూడండి, ABCDEFGHIJKLMNOP ఇవి అనేవి రిపీట్ అవుతున్నాయి కదా. అంటే దీని తర్వాత వచ్చేటి ఏంటి అనేది మనం బేస్ చేసుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే రిలేషన్ బేస్ చేసుకొని అలాగే మనం డ్రా చేసుకున్నట్టయితే మనకు RTQS అనేది ఆన్సర్ వస్తుంది. గుర్తుంచుకోండి, RTQS అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, క్యూ తర్వాత వచ్చేది ఏంటి? ఆర్ వస్తుంది, ఓకేనా. ఎస్ తర్వాత వచ్చేది ఏంటి? టీ వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనే ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అదే ఒకసారి మీరు ఆన్సర్లో చూసినట్టయితే ఇక్కడ సీక్వెన్స్లో RTQS QRST అనే పాయింట్ ఆఫ్ వ్యూలో లేకుండా జంబుల్గా ఇందులో ఏదో ఒక వర్డ్ ఏదో ఒక లెటర్ మిస్ చేసి వేరే ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు ఈజీగా మీరు QRST ఎందులో ఉంది, ఏ ఆప్షన్లో QRSTలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకొని అది ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటిలలో ఎక్కడ QRST మిస్ అయినా కూడా, ఏ ఒక్కటి లెటర్ మిస్ అయినా కూడా అది చూడాల్సిన అవసరం లేదు. ఈ సీక్వెన్స్ అనేది లేకుండా కూడా మీరు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుందండి, ఓకేనా. ఇదే లెటర్ అనాలజీకి సంబంధించినటువంటి మ్యాటర్. ఇక్కడ మనం ముందు ఒక 2 క్వశ్చన్స్ చూసుకుందాం. ఆ 2 క్వశ్చన్స్లో ఫస్ట్ ఒకసారి చూడండి, 398 అనేది ఉంది, 398. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 3 36 12 అనే ఫామ్లో ఉంది. ఇక్కడ
ఫస్ట్ రెండింటిని యూజ్ చేసుకొని వాటితో వచ్చే రిలేషన్ని మళ్ళీ రెండో వాటికి ఆపాదించి డాష్లో ఉన్నదాన్ని పూరించడమే మనం అనాలజీగా చెప్పుకున్నాం కోలన్స్ యూజ్ చేసి. అంటే ఇక్కడ 3కి 9కు ఉండే రిలేషన్ ఏంటి మన అందరికీ తెలుసు, 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 3 ముళ్ళ 9, అంటే 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, అంతే కదా. 3 × 3, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9. అలాగే ఇక్కడ 8 ఇచ్చాడు, మరి 8 టు జ 8 పవర్ 1, అంటే నెక్స్ట్ వచ్చే ఆన్సర్ కూడా ఏం కావాలి, 8 టు ద పవర్ ఆఫ్ 2, అంటే నథింగ్ బట్ 8 × 8, 8 × 8 ఏంటండి 64, దట్స్ ఇట్. అలానే ఇక్కడ కూడా సేమ్ అదే రిపీటెడ్గా నేను ఇక్కడ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, 6 36, అంటే 6 టు ద పవర్ ఆఫ్ 1, ఇక్కడ కోలన్ మనం చూసుకున్నట్టయితే 6 టు ది పవర్ ఆఫ్ 2, 6 × 6 36. అలాగే 12కి సంబంధించింది మనకేమవుతుందండి, 12 టు ద పవర్ ఆఫ్ 1, 12 స్క్వేర్, 12 స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకు 144 ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు మ్యాథ్స్లో రీజనింగ్ అయినా యాప్టిట్యూడ్గా అయినా వచ్చే వరకు మనకు అందరికీ కూడా స్క్వేర్స్ అలాగే క్యూబ్స్ అనేవి ఇంపార్టెంట్. దాదాపుగా అట్లీస్ట్ 20 టేబుల్ వరకు మీరు స్క్వేర్స్ అయినా క్యూబ్స్ అయినా కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. సమ్ టైమ్స్ అసలు యాక్చువల్గా 24 వరకు కూడా మనకు 26 వరకు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొంచెం డెప్త్గా వెళ్తే అడగడానికి స్కోప్ ఉంది, క్యూబ్స్ అయినా కూడా స్క్వేర్స్ అయినా కూడా 26 టేబుల్ వరకు కూడా. ఓకే, నెక్స్ట్ ఇలాంటి సింప్లమేటిక్గా మీరు స్టార్టింగ్లో ఇచ్చినా కూడా ఇన్ డెప్త్గా క్వశ్చన్స్ వెళ్ళే కొద్దీ కూడా మిమ్మల్ని డెప్త్గా అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ స్క్వేర్స్ అలాగే క్యూబ్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం చూసేటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. 18 3 2 4 19 డాష్, అలాగే 2 8 5 డాష్. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను మీకు, ఫస్ట్ ఉన్నటువంటి 2 పదాలను బేస్ చేసుకొని మనకు తర్వాత వచ్చే రెండింటికి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టి ఆ డాష్ను పూరించాలని. 18 3 2 4 అని ఉంది, 18 3 2 4 ఇంత ముందులానేనండి సేమ్. 18 పవర్ 1 అంటే 18, 18 పవర్ 2 అంటే 18 × 18, ఓకేనా. 18 × 18 ఏమవుతుందంటే 18 స్క్వేర్ అంటే 324 అవుతుంది. అలాంటి రిలేషన్ బేస్ చేసుకొని మరి 18 పవర్ 1 నెక్స్ట్ వచ్చేది ఏంటి రావాలి, 19 పవర్ 2 అంటే 19 స్క్వేర్ ఎంత అనేది మనం ఆన్సర్ చేయగలగాలి, 361 అండి, ఓకేనా. అలానే ఇక్కడ ఇలాంటి రిలేషనే మళ్ళీ ఫస్ట్ రెండింటిని బేస్ చేసుకొని చేసి సెకండ్ రెండిట్లో డాష్ ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయడమే మనం అనాలజీ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే 2 అండి, మరి 2 టు ది పవర్ ఆఫ్ 2 అంటే 4 అవుతుంది, మరి 2 టు ది పవర్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, 8 అవుతుంది, అంతే కదా. 2 × 2 × 2 అంటే ఏంటి, 2 2 4, 4 2 8, ఓకేనా, 2 క్యూబ్ అవుతుంది. అలాగే ఇక్కడ మరి 5 టు ది పవర్ ఆఫ్ 1 నెక్స్ట్ ఏం రావాలి, 5 టు ది పవర్ ఆఫ్ 3 రావాలి. మరి 5 టు ది పవర్ ఆఫ్ 3 అంటే ఏంటి అనేది ఆన్సర్ మీరు అందరికీ తెలుసు, 5 × 5 × 5, 5 5లు 25, 25 5లు ఎంత అనేది మనం ఇక్కడ ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టైప్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువగా ఈ మధ్య క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది, వాటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్స్ 2 ఏంటి అని అంటే 26 35, నెక్స్ట్ 50, తర్వాత వచ్చేటువంటి డాష్, 17 10, నెక్స్ట్ 26, తర్వాత వచ్చేటువంటి డాష్. ఈ రెండింటిని బేస్ చేసుకొని చేయాలి. ఇంతకుముందే చెప్పాను, ఫస్ట్ రెండింటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు నెక్స్ట్ రెండింటి రిలేషన్ అర్థమవుతుంది, దాంట్లో డాష్ ఉన్న ఆన్సర్ను మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. మరి ఇక్కడ 26 35 అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి 26 సార్ ఏంటి 26 అని అంటే మరి ఇక్కడ స్క్వేర్కు సంబంధించి దగ్గరలో లేదు కదా సార్ అని అంటే మీరు 26 35 ఒకసారి చూడండి, 26 అనేది ఏ స్క్వేర్కు దగ్గరగా ఉంది లేదా ఏ క్యూబ్కు దగ్గరగా ఉంది ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. 26 అనేది 5 5లు 25 అవుతుంది కదా, 5 స్క్వేర్ కదా. నెక్స్ట్ 35 అనేది ఏ స్క్వేర్కు దగ్గరగా ఉంది, 6 6ల 36 కదా, ఓకేనా. ఎందుకు 6 6ల 36 అంటే 25, ఇక్కడ 36. బట్ ఇక్కడ 26 అని ఉంది, అంటే 5 స్క్వేర్కు ఎంత యాడ్ చేస్తే 26 అవుతుంది, 25కి ఎంత యాడ్ చేస్తే 1 యాడ్ చేయాలి. బట్ ఇక్కడ 35 ఉంది, అంటే 6 స్క్వేర్కు అంటే 36కు ఎంత తగ్గిస్తే 35 అవుతుంది, 1 తగ్గిస్తే 35 అవుతుంది. అంటే ఇక్కడ మీకు రిలేషన్ వచ్చింది కదా, ఒక దానికి 5 ఉంది, నెక్స్ట్ వచ్చేది ఏమైంది, దాని కంటిన్యూ వచ్చేటువంటి 6 అయింది, ఓకేనా. అలాగే ఫస్ట్ దానికి ఏం చేసాం, 1 కలిపాం, నెక్స్ట్ వచ్చేదానికి ఏం చేసాం, 1 మైనస్ చేసాం. దీన్ని బేస్ చేసుకునే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ 50 ఉంది, 50 అంటే దేని క్యూబ్గా మనం లేదా దేని స్క్వేర్గా, ఇక్కడ స్క్వేర్ రూపకంగా ఉంది కాబట్టి ఈ రిలేషన్ కూడా స్క్వేర్ రూపకంగా ఉండాలి. దేని స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చు అని అంటే 7 స్క్వేర్ కదా,
అంతే కదా. 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49 అవుతుంది. బట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఏం చేసినాం? ఒకటి యాడ్ చేసినాం, అంటే ఇక్కడ ఒకటి యాడ్ అయితేనే 50 అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ వచ్చేది ఏమై ఉండాలి ఈ రిలేషన్ ప్రకారం? 5 తర్వాత 6, అంటే ఇక్కడ 7 తర్వాత 8 స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ ఒకటి యాడ్ చేసాం, తర్వాత దానికి -1 చేసాం, ఇక్కడ కూడా ఫస్ట్ ఒకటి యాడ్ చేసాం, తర్వాత దానికి ఒకటి మైనస్ చేయాలి, అంటే ఏమవుతుందండి? 64 - 1 ఎంత అవుతుందండి? ఆన్సర్ అనేది 63 అవుతుంది. అది ఆన్సర్. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17, 10, 26. ఇందులో కూడా మనకు ఫస్ట్ రెండింటిని రిలేషన్ బేస్ చేసుకొని తర్వాత ఉండేదాన్ని ఫైండ్ అవుట్ చేసి డాష్ను పూరించాల్సి ఉంటుంది. ఇదే అనాలజీ అని నేను పదే చెప్తూనే ఉన్నాను. ఇక్కడ 17 అనేది దేనికి దగ్గరగా ఉంది? 4 స్క్వేర్కు దగ్గరగా ఉంది. 4 4 16 కదా, బట్ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి +1. నెక్స్ట్ ఇక్కడ 10 అనేది దేనికి దగ్గరగా ఉంది? 3 2 3 3, అంటే 3 స్క్వేర్కు దగ్గరగా ఉంది కదా, 3 3 9 కదా. మరి ఇక్కడ 10 ఉంది, అంటే ఇంకోటి ఏం చేయాలి? +1 చేయాలి. ఓకే, వదిలేయండి. నెక్స్ట్ 26 అనేది దేనికి దగ్గరగా ఉందండి? 5 5 25, 5 స్క్వేర్. ఓకే, అండ్ బట్ ఇక్కడ ఏముందండి? +1 ఉంది కదా, +1 చేసుకుంటేనే కదా 26 వచ్చేది. ఇక్కడ ఏం చేసాం? ఫస్ట్ దానికంటే ఒకటి తగ్గించాం. ఫస్ట్ దానికంటే మనం ఏం చేసామండి? ఒకటి తగ్గియడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ 4 వస్తే తర్వాత ఏమొచ్చింది? 3 స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ 5 స్క్వేర్ వస్తే తర్వాత దానికి ఏం రావాలి? 4 స్క్వేర్ రావాలి. ఇక్కడ రెండిట్లో కూడా సాదృశ్యం ఏముంది? అన్నిటికీ ప్లస్సే చేస్తున్నాం, +1 యాడ్ చేయాలి. అంటే 4 స్క్వేర్ +1 అంటే ఏంటి? 16 +1 అంటే ఏమవుతుంది? 17. ఓకేనా, దట్స్ ఆన్సర్. అంటే చాలామంది ఆన్సర్ చేయకుండా డైరెక్ట్ కింద ఉన్నటువంటి ఆప్షన్ చూసి ఆల్రెడీ ఇందులో 17 వచ్చింది కాబట్టి మళ్ళీ 17 రాదని అనుకుంటారు, బట్ అది తప్పండి. ఓకేనా, ఈ రూపకంగా మీరు దానికి ఉన్నటువంటి ఇంటర్లాకింగ్గా ఉన్నటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, మర్చిపోకండి. నెక్స్ట్ 15 210 17, నెక్స్ట్ 149 36 742. ఈ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. సేమ్ ఇంతకు ముందులాగానే మనం ఒకసారి 15 210 ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ను చూద్దాం. 15 210. ఇక్కడ ఏమవుతుంది? 15 210 అని అంటే మనం ఒక్కసారి నీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే స్క్వేర్కి ఎక్కడ దగ్గరగా ఉంది? 15 టేబుల్లో చూద్దాం. ఈ 210 అనేది స్క్వేర్కి ఎక్కడ దగ్గరగా ఉంది అనేది చూద్దాం. 15^1 అంటే 15 అన్నట్టే కదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ 15 స్క్వేర్ అని అంటే ఎంత అవుతుందండి? 225 అవుతుంది. 225 అవుతుంది. 15 స్క్వేర్ అంటే 225 అండి. ఓకేనా, అంటే దాని దగ్గరలో 210 అనేది ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఎంత తీసేస్తే 210 వస్తుంది? -15 తీసేస్తే 210 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఏమవుతుంది ఇక్కడ రిలేషన్ ఫస్ట్ రెండింటికి ఏమవుతుందనంటే 15 15 స్క్వేర్ -15, అంటే రిపీట్ అయిన వర్డే మళ్ళీ మైనస్ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ అంటే ఇక్కడ నెక్స్ట్ 17 ఉంది. 17 అంటే సేమ్ ఇదే రిలేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 17 17 స్క్వేర్ -17, అంతే కదా. 17 స్క్వేర్ అంటే మనకు 289 అవుతుంది. 289లో నుంచి 17 తీసేస్తే 272 వస్తుందండి. ఓకేనా, 272 వస్తుంది. ఏదైనా ఫ్లోలో మిస్టేక్స్ ఉంటే మీరు అంతగా ఫైండ్ అవుట్ పట్టించుకోకండి. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. 272 అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకు 149 36 742 నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఈ ఫస్ట్ రెండు ఉన్నటువంటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే నెక్స్ట్ మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 149 36 ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. 149 36 742 ఎంత అనేది మనల్ని అడుగుతున్నారు. ఇది కొంచెం ట్రిక్కీ. మీరు ఇంతకుముందులా స్క్వేర్స్ క్యూబ్స్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 1 4 9 3 6 దీనికి ఉన్న రిలేషన్ ఏంటంటే అన్నిటినీ ఓసారి అబ్జర్వ్ చేయండి. 1 × 4 × 9 ఎంత వస్తుంది? 1 4 4 4 9 36. ఈజీ. సింపుల్గా ఆలోచిస్తే కొన్నిసార్లు పెద్దగా అనిపించేటువంటి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది, అంతే కదా. 1 × 4 × 9 ఎంత వస్తుంది? 36 వస్తుంది. అంటే సెకండ్ది కూడా మనం ఏం చేయాలి? 7 × 4 × 2, అంతే కదా. ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఇంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అలానే మీరు చేసి చూడండి, మీకు అనేది ఆన్సర్ ఎంత వస్తుంది? దాదాపు 56 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 49 94 35 డాష్ అండ్ 14 916 2536 డాష్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం
ఒకదాని రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి ఇంకొకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్ అండి, ఇంత ముందులాగా మీరు పెద్దగా ఆలోచించకండి, సింపుల్గా ఆలోచించండి. మీకు ఏం అర్థమవుతుంది? ఆడ 749 కదా సార్, మరి ఇక్కడ 94 ఉంది, మరి ఇది కూడా ఏదో స్క్వేర్ ఉండి దాంట్లో మైనస్ చేయడమో ప్లస్ చేయడమో అట్లా ఉంటుందేమో అని అనుకోకండి. సింపుల్ ఆన్సర్ ఏమవుతుందని అంటే మనం చూసినట్టయితే 49 ఉంది. దీంట్లో రివర్స్ చేసి రాశాడు, అంతే, రివర్స్ చేసి రాశాడు 94. దట్స్ ద రిలేషన్. అంటే ఇప్పుడు 35 ఉంది, దీన్ని రివర్స్ చేసి రాస్తే ఏమవుతుంది? 53. ఓకేనా, 53 అంతే, సింపుల్. కొన్ని ఆన్సర్స్ మీరు ఎక్కువగా ఆలోచిస్తారు కానీ ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అక్కడ లెటర్ అనాలజీకి సంబంధించి కూడా కింగ్ అనే ఒక ప్రాబ్లం చెప్పి దాన్ని రివర్స్లో ఒక ఆర్డర్ ఇచ్చాడు, స్టూడెంట్ అనే దానికి ఫామ్లో అనేది ఒక క్వశ్చన్ చెప్పడం జరిగింది. అట్లాంటిదే ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు. ఓకేనా, అలాగే 14916253 ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మళ్ళీ క్వశ్చన్ ఉంది. ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది గత గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్, గత గ్రూప్ 2 ఏపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్, రాష్ట్రం విడిపోక ముందుకు అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్గా ఏంటంటే, కాకపోతే మనం ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 14 ఉంది, నెక్స్ట్ 916 ఉంది, నెక్స్ట్ 2536 ఉందండి. ఇందులో కొంచెం కూలంకషంగా ఆలోచిస్తే స్క్వేర్స్ ఉన్నాయి. ఎట్లా స్క్వేర్స్ ఉన్నాయి? 4 ఉంది, 4 అంటే దేని స్క్వేర్ అండి? 2 స్క్వేర్. నెక్స్ట్ 9 ఉంది, 9 అంటే దేని స్క్వేర్ అండి? 3 స్క్వేర్. నెక్స్ట్ 16 ఉంది, 16 అంటే దేని స్క్వేర్? 4 స్క్వేర్. నెక్స్ట్ 25 ఉంది, 25 అంటే 5 స్క్వేర్. నెక్స్ట్ 36 ఉంది, 36 అంటే 6 స్క్వేర్. ఇక్కడ 1 అని అంటే నథింగ్ బట్ 1 స్క్వేర్ అన్నట్టే కదా. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి? 1 2 3 4 5 6 అంటే తర్వాత రావాల్సింది ఏమవుతుంది? 7 స్క్వేర్, 8 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే మనకు తెలుసు 49, 8 స్క్వేర్ అంటే మనకు తెలుసు 64. ఇదే ఆన్సర్, 49 64. ఓకే, అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెటర్ అనాలజీ అలాగే నెంబర్ అనాలజీ రెండింటిని కూడా కలిపి మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరిగింది, మర్చిపోకండి ఈ క్వశ్చన్లో. అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి క్వశ్చన్ చూసుకుంటే 441 21 576 ఎంత అని అడుగుతున్నాడు, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇంతకుముందు చెప్పాను, రెండు కలిపి కూడా ఇచ్చాడు, లెటర్ అనాలజీ యాజ్ వెల్ యాజ్ మనం చూసుకున్నట్టయితే వర్డ్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఎనాలజీ అనేది రెండు కల్పించాడు అనేది మనం తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి DE45 ఈ రెండింటికి రిలేషన్ కనుక్కుంటేనే కదా మనం నెక్స్ట్ది రాయగలిగేది. మరి ఇక్కడ రిలేషన్ ఏంటి సార్ అని అంటే ఇక్కడ ఈజీ, ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలనంటే ABCD ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో దీని నెంబరింగ్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF, ఓకే, ఇవి చాలు. ఎందుకనంటే ఇక్కడ DEBC అనేవి ఉన్నాయి, అంటే ఈడి వరకు సరిపోతాయి కదా, రాసుకుంటే ABCDలు సరిపోతుంది. నెక్స్ట్ వీటి నెంబరింగ్ సీరియల్నెస్ చూద్దాం. అంటే A అంటే 1వ స్థానం, B 2, C 3, D 4, E 5, F 6. ఓకే, దట్స్ ఇట్. మరి DE అని అన్నాడు, DE స్థానం ఎక్కడుంది చూడండి, 4ది D, 5ది E, అంతే కదా, ఇదే కదా రిపీట్ అయింది. దట్స్ ఇట్, సింపుల్. అరే మరి బీసీకి ఏమైతుంది రా భయ్ అని అంటే BC అనేది చూసుకుంటే మనకు 2, 3 స్థానం వస్తుంది. అంటే ఆన్సర్ ఏమైపోతుందండి? 2, 3. దట్స్ ఇట్. మీరు దీని గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 44121 576 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఇంతకుముందే గత ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, స్క్వేర్స్ గుర్తుంచుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్డెప్త్గా వెళ్తే 24 స్క్వేర్ 26 స్క్వేర్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నాను కదా. ఇక్కడ 24 స్క్వేర్ అనేది రిపీట్ అయినటువంటి క్వశ్చన్. ఎందుకు అనంటే ఇప్పుడు 21 4 4 1 21 ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఒకసారి చూస్తే 21 స్క్వేరే అంటే 21 × 21 స్క్వేర్ అవుతుంది, వాల్యూ 441 అండి. ఓకేనా, 21 స్క్వేర్ వాల్యూ 441. మరి ఇప్పుడు దేని వాల్యూ 576 అవుతుంది అనేది మనకు తెలియాలి. దేని స్క్వేర్ వాల్యూ? అది 24 స్క్వేర్ వాల్యూ అండి. ఓకేనా, అంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రాయాలి, కానీ ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి 21 వాల్యూ కాబట్టి ఇక్కడ 24 వాల్యూ రాస్తే సరిపోతుంది, అంతే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలాంటివి కూడా ట్రిక్కీగా కొంచెం డెప్త్గా వెళ్ళి అడగడానికి స్కోప్ ఉంటుంది, ఎక్కువ డెప్త్గా వెళ్ళి క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ 8 27,000 26 126 197. ఈ క్వశ్చన్స్లో మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే 8కి
27కి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, అంతే కదా. ఫస్ట్ రెండింటి ఫైండ్ అవుట్ చేస్తేనే తర్వాత రెండిట్లో డాష్ ఉన్నదాన్ని మనం పూరించగలిగేదే కదా అనాలజీ అనేది. ఓకే, అంటే ఇక్కడ 8కి 27కి రిలేషన్ ఏంటి అని అంటే మనకు తెలుసు. ఎలా తెలుసు? 8 అనేది స్క్వేర్లో కానీ క్యూబ్లో కానీ ఎక్కడ వస్తుందండి? 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 4, 4 8, అంతే కదా. అలాగే మరి ఇక్కడ 27 అనేది ఉంది. 27 అనేది దేని క్యూబ్ అవుతుందంటే 3 క్యూబ్ అండి. ఓకేనా, 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 ముళ్ళ 9, 9 ముళ్ళు 27, దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఏమవుతుంది? సీరియల్గా 2 3 వచ్చింది అంటే 2 తర్వాత 3 వస్తుంది, 2 కూడా క్యూబులలో ఉన్నాయి. అలాగే మరి 1000కి అనేది క్యూబ్ దేనిలో రాస్తే దాని తర్వాత వచ్చేది మళ్ళీ లెటర్ రాయాల్సి ఉంటుంది. 1000 అనేది ఈజీగా మనకు తెలుసు. 10 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. క్యూబ్ అంటే 10 క్యూబ్ ఈక్వల్ టు 1000 అన్నట్టు మనకు తెలిసిపోతుంది. అలాగే మరి 10 తర్వాత ఇక్కడ ఇంతకుముందు రిలేషన్లో ఏం చూస్తాను? 2 తర్వాత 3 వచ్చిందని అన్నాం. అలాగే 10 తర్వాత ఏం రావాలంటే 11 రావాలి. ఓకేనా, 11 రావాలి. మరి ఇక్కడ రెండింటికి క్యూబ్ ఉంది అంటే 11 క్యూబ్. మరి 11 క్యూబ్ వాల్యూ ఎంతనో మనం ఇక్కడ రాస్తే మనకు ఆన్సర్ సరిపోతుంది. అదే 11 క్యూబ్ వాల్యూ అంటే 1331. ఓకే, అంతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 26, 126, 197 ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్లో మనకు కూడా సేమ్ మళ్ళీ గదే స్క్వేర్స్ వాల్యూకి సంబంధించింది. 26 అంటే 5 స్క్వేర్ ప్లస్ 1, 126 అంటే 5 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ప్లస్ 1, 197 అంటే మనకు 14 స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? ఆన్సర్ అనేది 14 క్యూబ్ ప్లస్ 1 రావాలి, అంతే కదా. 14 క్యూబ్ ప్లస్ 1 అంటే మనకు అప్రాక్సిమేట్లీ 2745 వస్తుంది అండి. ఓకే, 46 నాట్ 45 వస్తుంది. ఓకే, ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. క్వశ్చన్స్ వేరే 2 ఎక్స్ట్రా చూద్దాం. 11, 132, 15 అనేది ఉంది. నెక్స్ట్ 34, 81 అనే క్వశ్చన్ ఇంకొకటి ఉంది. ఇది మనం చూసుకున్నట్టయితే ఈ 34, 81, 45 అనేది గత గ్రూప్ 2లో రాష్ట్రం విడిపోక ముందు అడిగినటువంటి ఒక బిట్ అండి. ఇక్కడ 11, 132కు ఉన్న రిలేషన్ చెప్తే మనకు 15కు తర్వాత ఉన్న డాష్కు రిలేషన్ తెలిసి డాష్ను పూరించగలుగుతాం. మరి 11కు అలాగే 132కు ఉన్న రిలేషన్ ఏంటంటే 11 to the power of 1. నెక్స్ట్ 132 అనేది 11 స్క్వేర్లో వస్తుందా? రాదు, బట్ 11 స్క్వేర్కు దగ్గరగా ఉంటుంది. ఏంటి 11 స్క్వేర్ అంటే ఏంటి? 121. మరి ఇంకెంత కలిపితే 132 అవుతుందండి? మళ్ళీ ఇదే 11 కలిపితే 120. ఓకేనా, అంటే ఇక్కడ 11 స్క్వేర్ ప్లస్ 11 to the power of 1. అలాగే ఇక్కడ 15 ఉంది అంటే నెక్స్ట్ ఏం కావాలి? 15 స్క్వేర్ ప్లస్ 15 రావాలి. ఓకేనా, 15 స్క్వేర్ ప్లస్ 15 మనకు చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఇక్కడ అవుతుంది. 15 స్క్వేర్ ప్లస్ 15 అని అంటే 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 15 అంటే 240 అయ్యే ఛాన్స్ ఉంటుంది. 240 వస్తుంది ఆన్సర్. ఓకేనా, అండ్ నెక్స్ట్ 34, 81, 45 అనేది క్వశ్చన్ ఉంది. ఇది గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్ అని చెప్పాను. ఓకే, 34, 81 ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఇంతకుముందు లాగానే మనం కొంచెం ట్రిక్కీగా ఆలోచించాల్సినటువంటి క్వశ్చన్. ఏంటి ఇప్పుడు 34కు 81కు రిలేషన్ ఏంటి సార్ అని అంటే అనాలజీలో మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 3 ఉంది. ఈ పక్కనున్న 4ను పవర్గా రాయండి, మీకు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా, 3 ముళ్ళ 9, 3 ముళ్ళ 9, మళ్ళీ 9 ఇంటూ 9, 81 వస్తాను. అంటే ఈ పక్కనున్న దాన్ని ఏదైతే ఉందో ఈ ముందున్న దానికి పవర్గా వాడతాను. అంటే ఇక్కడ 4 5 ఉంది, మరి 4 5 ఉంది. ఈ రిలేషన్లో ఏం చేస్తున్నాం? ఈ 4 5లో పక్కనున్న 5ని తీసుకుపోయి పవర్లో రాయాలి. అంటే 4 to the power of 5 రాయాలి. ఈ పక్క నుండి ఆన్సర్ వస్తుంది. అంటే 4ను 5 టైమ్స్ ఇంటూ చేయండి. ఓకేనా, 4ను 5 టైమ్స్ ఇంటూ చేయండి. 4 4 16, 4 4 16 ఇంటూ 4 ఇంటూ 4. ఓకేనా, ఈ ఆన్సర్ అనేది ఒకసారి చేసి చూడండి. అబౌట్ 1000 ఎబో వస్తుంది. అప్రాక్సిమేట్లీ 1024 1025. ఇక్కడ ప్రాసెస్ ఇంపార్టెంట్, అదొకసారి మీరు క్రాస్ చెక్ చేసి 1024 అనేది రైటా కాదా అనేది కామెంట్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ అండి. ఇవే మనకు అనాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్. ఇవి మీరు కూలంకషంగా ఒక నోట్స్ లాగా ఫామ్ చేసుకొని తర్వాత వీలైనంత వరకు ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని, ఇవన్నీ బేసిక్స్ నేను చెప్పింది ఒక రకంగా బేసిక్స్ ప్లస్ ఇన్డెప్త్గా వెళ్ళే ఛాన్స్ స్కోప్ ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ మీరు గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ వాట్సాప్. మర్చిపోకండి, వాట్సాప్లో ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్స్ ద్వారానే సబ్స్క్రిప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వస్తే మాకు బాధ్యత ఎక్కువ పెరిగి మేము కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.